మిత్రులందరికీ TFS సాగుబడికి స్వాగతం అండి. రామ్ రామ్. నా పేరు సూర్యభాస్కర్. ఈరోజు తేదీ సెప్టెంబర్ 1, 2021. సో ఈ వీడియోలో మనం వరంగల్, ఖమ్మం అండ్ అలాగే గుంటూరు మిర్చి యార్డ్లోని మిర్చి ధరలు ఏ విధంగా ఉన్నాయని తెలుసుకుందాము. సో ఇక పైన గుంటూరు మిర్చి యార్డ్ మిర్చి రిపోర్ట్ కూడా డైలీ అప్డేట్ ఇస్తాను. సో ఇదంతా కలిపేసి కంబైన్డ్గా ఒకే వీడియోలను అయితే అందించడానికి ఒక చిన్న ఆలోచన అయితే చేసుకున్నాను. సో అలాగా ఒక వీడియో మార్నింగ్ మనకి మార్కెట్ అప్డేట్స్ గురించి అండ్ అలాగే ఆఫ్టర్నూన్ కానీ ఈవినింగ్ టైంలో మనకి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేయాలన్న ఉద్దేశంలో ఒక చిన్న నిర్ణయం అయితే తీసుకున్నాను. సో అలాగా ఎక్కువ వీడియోస్ కౌంట్ పెరగకుండా అండ్ అలాగే మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ షార్ట్గా తెలిసే విధంగా చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. సో అదేవిధంగా ఇప్పుడు ఈ మార్కెట్ అప్డేట్స్లో కూడా మనకి ఇంపార్టెంట్ విషయాలు ఏమైనా ఉంటే చివరిలో చెప్పాలన్న ఆలోచన అయితే చేశాను. సో ఇంపార్టెంట్ విషయాలంటే మనకి ఈ కెమికల్స్ గురించి కానీ లేకపోతే స్ప్రేయింగ్స్ గురించి కానీ సో ఆ విధంగా ఈరోజు వీడియోలో కూడా చివరిలో ఒక ఇంపార్టెంట్ విషయం అయితే ఉంటుంది. సో డెఫినెట్గా స్టే ట్యూన్ టిల్ ది ఎండ్ అనమాట. సో మీకు ఈ వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ తోటి ఫార్మర్స్ తోటి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే డైలీ మార్కెట్ అప్డేట్స్ సో అటు ఖమ్మం, వరంగల్ అండ్ గుంటూరు సో ఈ 3 మార్కెట్ అప్డేట్స్ నేను డైలీ ఇస్తూ ఉంటాను. సో మార్కెట్ అప్డేట్స్ కోసం అండ్ అలాగే వ్యవసాయేతర వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక మ్యాటర్లోకి వెళ్ళిపోతే ఈరోజు ముందుగా వరంగల్ మార్కెట్ గురించి మాట్లాడుకుంటే వరంగల్ మార్కెట్కి ఇవాళ 11,000 బస్తాలు అరైవల్స్ వచ్చాయండి. సో అందులో మనకి తేజ 12,500 నుంచి 14,200 లోపు కొనుగోలు అవుతూ ఉన్నాయి. 341 12,000 నుంచి 14,200 వరకు సేల్స్ అవుతున్నాయండి. సో చాలా డల్ మార్కెట్ అని చెప్పుకోవచ్చు. సో సేమ్ మనకి వరంగల్ అనే కాదు ఖమ్మం అండ్ అలాగే గుంటూరు పరిస్థితి కూడా అదే విధంగా ఉంది. సేమ్ ఇదే ధరలు కంటిన్యూ అవుతూ ఉన్నాయి. సో ఫర్దర్గా మనం మాట్లాడుకుందాం. వండరాడ్ 14,000 నుంచి 16,200 లోపు కొనుగోలు అవుతూ ఉన్నాయి. సింగిల్ పట్టి 13,000 నుంచి 15,000 లోపు సేల్స్ అవుతున్నాయండి. టమాటా 16,000 నుంచి 17,500 లోపు కొనుగోలు అవుతూ ఉన్నాయి అండ్ పత్తి ధర 7,500 రూపాయలుగా ఉందండి. సో ఈ విధంగా ఉన్నాయి మనకి వరంగల్ మార్కెట్లోని మిర్చి ధరలు. అండ్ ఇంకా ఖమ్మం మార్కెట్ వివరాల్లోకి వెళ్తే ఈరోజు ఏసీ తేజ 14,300 రూపాయలు జెండా ధర అయిందండి. సో కొనుగోలు ధరలు 14,000 లోపే ఉన్నాయి. 14,300 ఉన్నప్పటికీ కూడా నిన్న 14,500 అంటే నిన్న మార్కెట్ లేదు మొన్న. సో 14,500 లోపే కొనుగోలు అయినాయి. ఇలా మరీ దారుణంగా చాలా డౌన్ఫాల్ అయిపోయింది మార్కెట్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకా నాన్ ఏసీ తేజ 11,000 లోపు సేల్స్ అవుతున్నాయండి. సో ఈ విధంగా ఉంది మనకి ఖమ్మం మార్కెట్ మిర్చి ధరలు. సో మనకి ఖమ్మం అంటే స్పెసిఫిక్గా మనకి తేజ. సో ఖమ్మం ఈ స్పెషల్ ఫర్ తేజ వెరైటీ కాబట్టి సో వేరే వెరైటీస్ ఉన్నప్పటికీ కూడా పెద్దగా సేల్స్ అయితే ఉండవు. సో చాలా తక్కువ రేట్స్కి కొనుగోలు అవుతూ ఉంటాయి. సో మీరు సిమిలర్గా మనకి వరంగల్ అండ్ అలాగే గుంటూరు మార్కెట్ అప్డేట్స్ని ఫాలో అవుతుంటే కనుక ఒక అంచనా వేసుకోవచ్చు. సో ఇంకా మనం గుంటూరు మార్కెట్ వివరాల్లోకి వెళ్తే ఈరోజు అరైవల్స్ వచ్చేసి 1,60,000 బస్తాల వరకు అయితే వచ్చాయండి. సో అందులో తేజ మనకి 12,000 నుంచి 14,500 లోపు కొనుగోలు అవుతూ ఉన్నాయి అండ్ 334 కానీ సూపర్ 10లు 8,000 నుంచి 11,000 లోపు కొనుగోలు అవుతూ ఉన్నాయి అండ్ 341 11,000 నుంచి మంచి డీలక్స్ క్వాలిటీలు ఉంటే 13,500 వరకు కొనుగోలు అవుతూ ఉన్నాయి అండ్ 5531 సింజెంటా బ్యాడ్కి 11,000 నుంచి 12,000 లోపు కొనుగోలు అవుతూ ఉన్నాయండి. లోకల్ డీలక్స్లో అయితే 12,500 లోపు సేల్స్ అవుతున్నాయి అండ్ నెంబర్ 5 C5 ఎండో 5 మనకి 10,000 నుంచి 13,000 లోపు సేల్స్ అవుతున్నాయి అండ్ డీడీలు 10,000 నుంచి 13,000 లోపు సేల్స్ అవుతున్నాయండి అండ్ 355 ర్యాలీస్ 13,000 నుంచి 15,500 లోపు కొనుగోలు అవుతూ ఉన్నాయి అండ్ 273 11,000 నుంచి 13,000 లోపు కొనుగోలు అవుతూ ఉన్నాయి అండ్ 4884 అండి 11,000 నుంచి 13,000 లోపు రాసుకుంటున్నారు అండ్ ఆర్మర్ అండి 8,000 నుంచి 11,000 లోపు సేల్స్ అవుతున్నాయి అండ్ 2043 బ్యాడీగా 12,000 నుంచి 17,000 లోపు సేల్స్ అవుతున్నాయి. సో కంప్లీట్గా అన్ని వెరైటీస్కి స్లో టెండెన్సీ అని చెప్పుకోవచ్చు. సో స్లోగా నడుస్తూ ఉన్నాయి ట్రెండ్స్ అన్నీ కూడా అండ్ ఫట్కి విషయానికి వస్తే ఫట్కి మనకి తేజ 7,500 నుంచి 8,000 వరకు కొనుగోలు అవుతూ ఉన్నాయి. బెస్ట్లు అయితే 8,200, లాల్ కట్ క్వాలిటీలు ఉంటే 8,500 నుంచి 9,000 వరకు కొనుగోలు అవుతున్నాయండి మనకి ఈ మన ఫట్కి తాలు తేజ అండ్ అందులో మనకి హైబ్రిడ్స్ వచ్చేసి 6,000 నుంచి 7,500 లోపు కొనుగోలు అవుతూ ఉన్నాయి. ఆర్మూర్లు 5,500 నుంచి 6,000 లోపు సేల్స్ అవుతున్నాయండి అండ్ 341 కానీ డీడీ తాలు మిర్చి 6,000 నుంచి 7,000 లోపు కొనుగోలు అవుతూ ఉన్నాయి అండ్ 334 తాలు 4,000 నుంచి 4,500 లోపు సేల్స్ అవుతున్నాయి అండ్ మంచి లాల్ కట్ క్వాలిటీ ఉంది ఇంకా 5,000 లోపు సేల్స్ అవుతున్నాయండి. సో ఈ విధంగా ఉన్నాయి అంటే ఓవరాల్గా మనకి గుంటూరు మార్కెట్లోని మిర్చి ధరలు. సో కంప్లీట్ రిపోర్ట్ అయితే మేము ఉంచాను. సో ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే మీకు కమ్యూనిటీ పోస్ట్లో కానీ వేరే ఇతర మార్గాల ద్వారా మీకు షేర్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే.
అండ్ ఈరోజు ముఖ్యమైన విషయం వచ్చేసి, సో ఇప్పుడు మిర్చి నాట్లు మ్యాక్సిమం ఒక 50% వరకు అయితే వేసుకొని ఉన్నారు, 50 to 60% వేసుకొని ఉన్నారు. ఇంకా చాలామంది వేయాల్సిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వానలు విపరీతంగా పడుతున్నాయి కాబట్టి సో కొంతమంది ఆగి వేద్దామన్న ఉద్దేశంలో ఆగి ఉన్నారు. సో మరీ విపరీతమైన వానలు ఉన్నా కానీ మనం నాటు వేసిన నాట్లు కూడా కంప్లీట్గా మురిగిపోయి ఆగమైపోతూ ఉంటాయి అన్నమాట. సో కంప్లీట్గా చనిపోతాయి మొక్కలు. సో ఇప్పుడు కంటిన్యూస్గా 3 to 5 days వరకు వానలు ఉన్నాయని చెప్తున్నారు కాబట్టి సో మనకి ఇప్పుడు తెలంగాణలో కూడా ఆరెంజ్ టు రెడ్ అలర్ట్ అని ఇస్తున్నారు. సో ఆరెంజ్ అంటే మోడరేట్ రెయిన్ఫాల్స్, రెడ్ అంటే మనకి హెవీ రెయిన్ఫాల్స్ ఉంటాయి, ఇంకా పింక్ అంటే వెరీ హెవీ రెయిన్ఫాల్స్ అనమాట. సో చాలా వరకు పింక్, ఆరెంజ్, రెడ్ ప్రాంతాలు ఉన్నాయి కాబట్టి సో మ్యాక్సిమం ఇప్పుడు ఆగి వేసుకుంటేనే మంచిది. కంటిన్యూస్గా వానలు పడుతున్నవాడు మనకి మొక్కలు ఉండవు కాబట్టి సో కొంచెం వానలు తగ్గినాక వేసుకుంటేనే బెటర్. సో అది మాత్రం నేను ఒక సజెషన్ ఇవ్వదలుచుకుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ వేసుకున్న వాళ్ళు సో ఇప్పుడు ఒక 15 days 20 days అయిపోయిన కాలపరిమితి ఉన్న తోటలకి ఈ గ్రోతింగ్ మందులు అయితే ఇస్తున్నారు. సో గ్రోతింగ్కి నేను చెప్పడం ఏంటంటే సో అందులో మళ్ళీ బయో స్ప్రే చేస్తున్నారు. సో నేను ఒక సజెషన్ ఇవ్వదలుచుకుంది ఏంటంటే స్టార్టింగ్లో ఒక 1 month వరకు, ఒక 1 month టైం స్పాన్ లోపు అసలు గ్రోతింగ్ మందులు కొట్టకండి. సో ఎందుకనేది నేను ఇవాళ ఇంపార్టెంట్ విషయం అనేది ఇక్కడేనమాట. సో మనం గ్రోతింగ్ మందులు స్ప్రే చేస్తే ఏంటంటే మనకి మొక్క గ్రోతింగ్ వస్తుంది, బట్ ఏంటంటే మనం లాస్ అయ్యేది ఏంటంటే లోపల మొక్కల్లోని బ్రాంచెస్ ఎక్కువగా రావు. సో గ్రోతింగ్ వచ్చేస్తుంది కానీ సైడ్ బ్రాంచెస్ అనేవి రావు. సో మనకి స్టార్టింగ్ స్టేజ్లోనే సైడ్ బ్రాంచ్ వచ్చేస్తే కనుక సో తర్వాత మనకి ఇంకా ఆ సైడ్ బ్రాంచెస్ మీద మళ్ళీ ఇంకా బ్రాంచెస్ వచ్చి మనకి తర్వాత ఈల్డింగ్ ఇంక్రీజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. సో అలాగా మనం నోడ్స్ ఏవైతే ఉంటాయో సో మొక్కకి నోడ్స్ ఉంటాయి అనమాట. సో బ్రాంచెస్కి మధ్యలో డిస్టెన్స్ ఏదైతే ఉంటుందో ఇంటర్నోడల్ డిస్టెన్స్, ఇంటర్నోడల్ స్పేస్, సో దాన్ని రెడ్యూస్ చేసుకుంటే కనుక మనకి బ్రాంచెస్ ఎక్కువ వస్తాయి. సో అలాగా బ్రాంచెస్ ఎక్కువ వస్తే మనకి ఈల్డింగ్ ఎక్కువ వస్తుంది. సో ఈ ఇంటర్నోడల్ డిస్టెన్స్ని మనం తగ్గించుకుంటే కనుక మనకి తర్వాత ఎక్కువ ఈల్డింగ్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఒక 1 month లోపు మనకి గ్రోతింగ్ రాకపోయినా అవసరం లేదు. సో కొంచెంగా మనం దానికి సైడ్ బ్రాంచెస్ వచ్చే విధంగా ట్రైకాంటినల్ అని ఉంటుంది. సో ఇది మనం స్ప్రే చేస్తే కనుక మనకి మంచి సైడ్ బ్రాంచెస్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది అనమాట. సో ఒక చిన్న స్థాయిలోనే ఒక 1 month కాలపరిమితి ఉన్న మొక్కకే ఒక 4 to 5 బ్రాంచెస్ కూడా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా మనం తయారు చేసుకుంటే కనుక సో మనకి మరింత ఈల్డింగ్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మనం ఫర్దర్గా ఏమైనా గ్రోత్ ప్రమోటర్స్ కానీ లేకపోతే ఏమైనా తర్వాత బయోమందులు మీరు ఒకవేళ ప్రయోగించాలనుకుంటే కనుక 1 month తర్వాత మీరు ట్రై చేసుకోవచ్చు. సో ఆ తర్వాత మనకి ఒక 60-70 రోజుల ఆ టైంలో మనకి ఫ్లవరింగ్ వస్తూ ఉంటుంది. సో అప్పటి నుంచి ఒక 70-75 రోజుల వరకు మనం ఫ్లవర్ బూస్టర్స్ అసలు ట్రై చేయకూడదు. సో చాలామంది కాతపూత కోసం అప్పటి నుంచే మందులు కొడుతూ ఉంటారు. సో ఒక 70-75 రోజుల వరకు మనం అసలు ఈ కాతపూత మందుల జోలికి వెళ్ళొద్దు. సో ఒక 70-75 days తర్వాత నుంచి మనం స్ప్రే చేసుకుంటే కనుక అప్పటి నుంచి మనకు ఒకవేళ పూత వచ్చినా కూడా మనం పచ్చిమిర్చి కూడా తెంపుకోవచ్చు. సో అలాగా పచ్చిమిర్చికి కూడా మంచి డిమాండ్ ఉంది. ఇప్పుడు మనకి 30 రూపీస్ అర కేజీ ఉందనుకుంటా, కిలో 60 రూపీస్ వరకు, 50-60 రూపీస్ వరకు నడుస్తుంది బయట మార్కెట్. సో మంచి రేట్లే ఉన్నాయి కాబట్టి సో మనం పచ్చిమిర్చి కూడా అమ్ముకోవచ్చు. సో అలాగా ఇనీషియల్గా వచ్చే కాయలు ఏవైతే ఉంటాయో సో వాటిని మనం ఏరించుకుంటేనే మంచిది. ఎందుకంటే మనం చివరి దాకా ఉంచినా కానీ అవి కుళ్ళిపోవటానికి కానీ లేకపోతే ఆగమైపోవడానికి అవకాశం ఉంటుంది ఆ కాయలు. సో అందుకని చెప్పేసి మనం పచ్చిమిర్చిని తెప్పించుకోవడం బెటర్. లేకపోతే మనం పండు మిర్చి కూడా తర్వాత కొంచెం ఎర్లీగా తెంపించుకుంటే కనుక సో అవి ఆ కాయలు ఆగమవకుండా మనకి మంచి ప్రాఫిట్స్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది అనమాట. సో ఇవన్నీ కూడా మనం ఫర్దర్గా మాట్లాడుకుందాము. సో ఇవాటి ఇంపార్టెంట్ విషయం అయితే ఇది. సో అదనమాట సంగతి. సో మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్గా యూస్ఫుల్గా అనిపిస్తే డెఫినెట్గా లైక్ చేయండి, అంత ఫార్మర్స్ కూడా షేర్ చేయండి. అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ అనేది రెడ్ కలర్ ఆప్షన్లో పక్కన ఉంటుంది. సో అటు ఉంటుంది అనుకుంటా. సో రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంటుంది, క్లిక్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది. అలానే ఆప్షన్ క్లిక్ చేసుకుంటే కనుక ఎప్పటికప్పుడు ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఈ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో ఉంటారనిక రామ్ బాయ్.